హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు గ్రాట్యుటీ, కమ్యూటేషన్, ఐఆర్లకు మోక్షం పూర్తి సమాచారాన్ని అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే, ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల పెన్షన్ మరియు ఇతర ఆర్థిక ప్రయోజనాలకు సంబంధించిన బకాయిలు భారీగా పెండింగ్లో ఉండటం రాష్ట్రంలో ఉద్యోగ సంఘాలు, విశ్రాంత ఉద్యోగుల మధ్య తీవ్రమైన ఆవేదన కారణమవుతోంది. తాజా సమాచారం ప్రకారంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 23,000 కోట్ల రూపాయల బకాయిలు పెండింగ్లో ఉన్నాయని అయితే ఉద్యోగ సంఘాల నేతలు స్పష్టం చేస్తూ ఉన్నారు. 2024 జనవరి నుండి ఇప్పటి వరకు ఒక్కొక్క జిల్లాలో 1000 మందికి పైగా ఉద్యోగులు పదవీ విరమణ పొందారు. కానీ ఈ విశ్రాంత ఉద్యోగులు ఎవరికి కూడా ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో గ్రాట్యుటీ, కమ్యూటేషన్, ఎర్న్డ్ లీవ్స్, అలాగే లీవ్ ఎన్కాష్మెంట్ కూడా ఏవి ఇతర డ్యూస్ కూడా చెల్లించలేదు. పెన్షన్ ప్రారంభమైన మిగతా ఆర్థిక ప్రయోజనాలు అందకపోవటం వల్ల ఎంతోమంది ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఉద్యోగుల కథనాల ప్రకారంగా ప్రతి ఉద్యోగికి కనీసం 40 లక్షల వరకు బకాయిలు చెల్లించాల్సిన పరిస్థితి ఉంది. వీటిలో గ్రాట్యుటీ కింద 16 లక్షల నుంచి 20 లక్షల వరకు రావాల్సి ఉంది. అలాగే పెన్షన్, కమ్యూటేషన్ కింద 12 లక్షల నుంచి 15 లక్షల వరకు, ఎర్న్డ్ లీవ్స్, అలాగే వీటికి సంబంధించిన లీవ్ సంబంధించి 5 లక్షల నుంచి 10 లక్షల వరకు క్యాడర్ను బట్టి రావటం జరుగుతుంది. డిఏ, డిఆర్ అరియర్స్, అలాగే పిఆర్సి ఎరియర్స్, టీఏ బిల్లు, ఐఆర్ లాంటి ఇతర వాటి మొత్తం కూడా లక్షల్లోనే ఉంటుంది. సో కొన్ని చోట్ల పోలీసులకు 5 సరెండర్ లీవ్లు పెండింగ్లో ఉండగా కేవలం 2 మాత్రమే చెల్లించబడ్డాయి. ఉపాధ్యాయులు, ఇతర సాధారణ ఉద్యోగుల విషయంలో 3 లీవ్లు కూడా ఇంకా బకాయిలు ఉన్నాయి. డిఏలు 3 పెండింగ్లో ఉన్నాయి. 10వ పిఆర్సీకి సంబంధించి అరియర్స్ ఇంకా చెల్లించలేదు. ప్రభుత్వం స్పందన లేకపోవడం బాధాకరం. 2023 ఎన్నికల సమయంలో ఉద్యోగులకు మధ్యంతర భృతి, ఐఆర్ ఇస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పదవిలోకి వచ్చిన 10 నెలలు గడిచినా ఇప్పటి వరకు ఈ విషయంపై ఒక అడుగు కూడా ముందుకు వేయలేదు అని ఉద్యోగ సంఘాలు విమర్శిస్తూ ఉన్నాయి. కొత్తగా ఏర్పాటు చేయాల్సిన 11వ పిఆర్సీ కమిషన్కు సంబంధించి కూడా ఎటువంటి ప్రకటన లేదు. అంతేకాకుండా గత ప్రభుత్వం వేసిన కమిషన్ కూడా అధికారం మార్పుతో రద్దయింది. ప్రతిష్టాత్మకంగా చూస్తున్న ఉద్యోగులు నిరాశలోకి వెళ్తున్న విశ్రాంతులు. ఈ బకాయిల సమస్య ముఖ్యంగా ముదిరిన వయస్సులో ఉన్న ఉద్యోగుల జీవితాల్లో తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. పదవీ విరమణ తర్వాత మిగిలిన జీవితం కుటుంబ పోషణ, ఆరోగ్య ఖర్చులు, పిల్లల భవిష్యత్తు కోసం ఆధారపడుతుంది. కానీ ఈ ఆర్థిక ప్రయోజనాలు ఆలస్యం కావడం వల్ల వారిలో చాలామంది అప్పుల పాలవుతున్నారు. కొందరైతే ఆరోగ్య సమస్యలు ఉన్నా అవసరమైన వైద్యాన్ని పొందలేక బాధపడుతూ ఉన్నారు. ఉద్యోగ సంఘాల డిమాండ్స్. ఉద్యోగ సంఘాలు ఇప్పటికీ ప్రభుత్వాన్ని పలుమార్లు ఆందోళన ద్వారా, వినతుల ద్వారా హెచ్చరించాయి. ప్రధానంగా వారు కోరుతున్న అంశాలు: పదవి విరమణ పొందిన అందరికీ పూర్తిస్థాయి పెన్షన్ మరియు ఇతర ప్రయోజనాల చెల్లింపులు తక్షణమే ప్రారంభించాలి. పెండింగ్లో ఉన్న డిఏలు, పిఆర్సీ ఎరియర్స్, టీఏ బిల్లులు చెల్లింపులకు స్పష్టమైన టైం లైన్ ఇవ్వాలి. 11వ పిఆర్సీ కమిషన్ తిరిగి ఏర్పాటు చేయాలి లేదా మధ్యంతర భృతి అయినా ప్రకటించాలి. పెన్షనర్లకు చెందిన ప్రయోజనాల జాప్యం మీద సత్వర విచారణ జరిపి బాధ్యులపైన చర్యలు తీసుకోవాలి. ఈ రోజుల్లో ప్రభుత్వ భద్రత, ఉద్యోగమే ఆఖరి ఆశ్రయంగా మిగిలిన సమయంలో పదవి విరమణ చేసిన ఉద్యోగులకు కనీసం వారి యొక్క కష్టాన్ని, గౌరవాన్ని, ఆర్థిక ప్రయోజనాలు సమయానికి అందించకపోవడం అత్యంత విచారకరం. ఇప్పటికైనా ప్రభుత్వం సాధారణ జీవన ప్రమాణాలపై దృష్టి సారించి బకాయిల సమస్యలను అత్యవసరంగా పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.